అక్రమాస్తుల కేసు విచారణలో జగన్మోహన్ రెడ్డిని పోలీసులు నాంపల్లి సిబిఐ కోర్టుకు తరలించారు. జగన్మోహన్ రెడ్డి జైలు నుండి బయటకు వచ్చేసరికి అభిమానుల్లో ఆనందం వెల్లువరిసింది. ఆయనతో కరాచరణం చేయడానికి అభిమానులు పోటీపడ్డారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, మంత్రి ధర్మాన ప్రసాదరావు, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాదులతో పాటు మొత్తం 14 మంది వీఐపీ నిందితులు నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరయ్యారు. వాద ప్రతివాదనలు ముగిసిన అనంతరం అక్టోబర్ 9కి తదుపరి విచారణ వాయిదా వేసింది. జగన్ తన కుటుంబ సభ్యులతో కోర్టు ప్రాంగణంలో కలవడానికి అనుమతించింది. విచారణ అనంతరం చెంచల్గూడ జైలు ప్రాంతానికి చేరుకున్న జగన్మోహన్ రెడ్డిని కలవడానికి కార్యకర్తలు, జనం పోటీ పడ్డారు. జగన్మోహన్ రెడ్డిని చూసి ఒక మహిళ ఆవేదన చెంది రోధించింది. జగన్ అమాయకుడని, అన్యాయంగా అరెస్టు చేశారని ఆవేదన చెందింది. టీవీ 11 న్యూస్, హైదరాబాద్.